సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా చేస్తున్న పోస్టులపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పిఎస్లో ఫిర్యాదు చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రతో పాటు అనేక మంది తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పట్టాభిపురం పిఎస్లో కేసులు నమోదు చేయకపోవడంతో తాము ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీనిపై వైసీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు అంబటి రాంబాబు. నేను స్వయంగా వెళ్లి ఏ పోలీస్ స్టేషన్ అది పట్టాపురం పోలీస్ స్టేషన్ అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించి నేను 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్లి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయడం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట, జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద, ఈ విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.